తల్లిదండ్రులకి ఇంకొక నేను ప్రశ్న వేయాలనుకుంటున్నప్పుడు ఏంటంటే, ఈ రోజున మీరు ప్రార్థన చేస్తున్నారు, బాగుంది, చాలా సంతోషం. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అబౌట్ యూ పేరెంట్స్. బట్ ఐ వాంట్ నో ఈజ్, మీరు నిజంగా మీ యొక్క పిల్లలకి ప్రతిరోజు ఉదయకాలం సమయంలో మీరు ప్రార్థన వారికి నేర్పిస్తున్నారా? వారు ఉదయకాలం లేచిన వెంటనే వారు వాక్యం చదవడం నేర్పిస్తూ ఉన్నారా? లేక చదువు మాత్రమే నేర్పిస్తున్నారా? చదువు విషయంలో వారికి ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, దేవుని మీద ఆత్మీయమైన విషయంలో కూడా నువ్వు నేర్పిస్తున్నావా? కారణం ఏంటంటే, నీ బలం ఏదైతే ఉందో, నీ శక్తి ఏదైతే ఉందో, నీలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి బలము, శక్తి ఏదైతే ఉందో, ఆ మెదడులో బుద్ధి, జ్ఞానం, తెలివి యావత్తు కూడా దేవుని అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ఈ రోజున హెచ్చరిక చేస్తా ఉంది. ఈ శరీరం నడిపించబడుతుంది అంటే, ఈ శరీరం జీవిస్తూ ఉంది అంటే ఆయన ఆత్మ వల్లనే. ఆయన ఆత్మని శరీరం నుంచి ఒకసారి బయటకు వెళ్ళిపోతే శరీరం నిష్ప్రయోజనం. ఈ శరీరం ఎందుకు పనికిరాదు? ఏమంటారో తెలుసా? నీ పేరును మరుస్తారు, నీ పేరును విడిస్తారు, శవాన్ని ఎప్పుడు తీస్తున్నారు అంటారు. నీ పేరు అప్పుడే మరవబడుతుంది దేవుని ఆత్మని నుంచి వెళ్ళిపోతే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నా.